విజయవాడ జక్కంపూడి కాలనీలో కొనసాగుతున్న సహాయ చర్యల గురించి మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. అనుదీప్, ఇక్కడ జక్కంపూడి కాలనీలకి అందించేందుకు పలు మహిళా సంఘాలు అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి స్వచ్ఛంద సంఘాలు వచ్చి వాళ్ళంతా కలిసి జక్కంపూడి కాలనీకి వెళ్ళి స్వచ్ఛందంగా అందిస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు, వీళ్ళంతా కర్నూలు జిల్లా నుంచి వచ్చి కర్నూలు జిల్లా ఓరవకల్లు నుంచి వీళ్ళంతా వస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము, వాళ్ళు వేల మందికి సరిపడా ఆహారాన్ని తీసుకువచ్చారు. ఈ ఆహారాన్ని లోపలికి వాహనం వెళ్ళే అవకాశం లేదు కాబట్టి అక్కడి నుంచి ట్రాక్టర్లలోకి తీసుకువెళ్ళి అక్కడ నుంచి ట్రాక్టర్లలో ఎక్కించి వాళ్ళు స్వయంగా వాలంటీర్ సహాయంతో ఇక్కడ ఎవరైతే కమిటీ మెంబర్లు ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడి నుంచి ఇస్తూ ఉన్నారు. ఇందులో చూసుకోవచ్చు, ఆహారానికి సంబంధించిన దాంతోపాటు దుప్పటి అదేవిధంగా పలు రకాల పళ్ళు ఇవి కూడా ఉన్నాయి. వీళ్ళంతా కలిసి అక్కడ స్వచ్ఛందంగా అంటే స్వయంగా బాధితులకే నేరుగా అందిస్తూ ఉన్నారు. ఎవరైతే ఇక్కడ తమకు రావట్లేదు అని చెప్తూ ఉన్నారో వార్డు నెంబరు ఇవన్నీ తీసుకొని వాళ్ళతో పాటు వెళ్ళి మరి అక్కడ అందిస్తున్నారు. ఇప్పుడు మనతోటి మహిళా సంఘ నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమందికి తీసుకువచ్చారు, ఎట్లా పంపిణీ చేస్తున్నారు? అందరికి నమస్కారం సార్. మాది కర్నూలు జిల్లా ఓరవకల్లు మండలంలో అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను సార్. నా పేరు రత్నమ్మ. ఇక్కడ మేము 6000 ప్యాకెట్స్ తెచ్చాము సార్. ఇక్కడ అవి దాంట్లో 4 సీని పండ్లు, 2 బిస్కెట్ ప్యాకెట్లు, 2 అరటి పండ్లు, దాంట్లో ఒక 4 గుడ్లు, ఉడకబెట్టిన గుడ్లు, ఒక బెడ్ ప్యాకెటు తీసుకొని వచ్చాము సార్. ఇక్కడికి 6 వస్తువులు ప్యాకెట్లో పెట్టి తీసుకొని వచ్చాము. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి అక్కడ స్టేడియంకి ఇందిరా స్టేడియంకి గాంధీ స్టేడియంకి వెళ్ళాము. అక్కడ పోయి ఈ వెహికల్కి బస్సుకు 2 దాంట్లకి మేము పర్మిషన్ ఇప్పించుకొని మాకు సారోళ్ళు ఎక్కడైతే అక్కడ బురదలు ఇరుక్కుపోయారో అక్కడికి తీసుకెళ్లారు సార్. అలాగనే ట్రాక్టరు, ఇది లారీ బస్సు వెళ్ళదు, మాకు ట్రాక్టర్లు పెట్టారు సార్. 4 ట్రాక్టర్లు పెట్టారు. ఆ 4 ట్రాక్టర్లలో మేము ఒక 10 మంది వచ్చాము సార్. ఇక్కడ 4 మగ పిల్లలు వచ్చారు, మేము 8 మంది ఆడవాళ్ళం వచ్చాము సార్. వచ్చి మేమే స్వయంగా ఎక్కడైతే వాళ్ళు ఫుడ్ అందలేదో అక్కడికి పోయి మేము స్వయంగా వాలంటీర్ ద్వారా మేము ఎక్కడైతే ముట్టలేదో అక్కడ 1వ వార్డు నుండి 42 వార్డుల వరకు మేము అక్కడ పంచిపెట్టి వస్తున్నాం సార్. మీకు ఎలా అనిపిస్తుంది, ఇక్కడ అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు, లోపల ఎట్లా ఉంది పరిస్థితి, మీకు ఎలా అనిపిస్తుంది? సార్ అక్కడైతే చాలా ఏంటంటే చాలా వీనంగా ఉన్నారు సార్. పైనుండి కిందికి రావాలంటే కూడా నీళ్ళలో ఇరుక్కుపోతున్నారు వాళ్ళు. అట్లందుకు మేము వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం వల్ల మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది సార్. వాళ్ళు నీళ్ళలో ఇప్పుడు వరకు 10 రోజులైంది సార్. వాళ్ళకి కరెంటు లేదు, పొయ్యి లేదు, ఏమి లేదు సార్. వాళ్ళకి ఏదో మనం ఇచ్చిన ఫుడ్డే తింటున్నారు, కానీ అది కూడా పులిహోర ఉప్మా అయితే కొంచెం పాడవుతుందని తీసుకోకుండా ఉన్నారు సార్. మేమైతే వాళ్ళకి బత్తాయి పండ్లు అవి ఇస్తున్నాం కాబట్టి కొంచెం వాళ్ళకి అందచేయాలని మాకు చాలా సంతోషంగా కనపడుతుంది సార్. ఎట్లా అంటే వాళ్ళకి కొంచెము ఆకలి కూడా తీర్చినట్టు ఉంటామని మాకు అనిపిస్తుంది సార్. ఇప్పుడు మీరు గతంలో కర్నూలు జిల్లా కూడా దాదాపు వరదలో మునిగిపోయింది, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? అప్పుడు కర్నూలు జిల్లాలో వరదలు వచ్చినప్పుడు మాకు 13 జిల్లాలలో మాకు సహాయం చేశారు సార్ మాకు. కానీ మా వంతున కూడా మేము కర్నూలులో ఇక్కడికి వచ్చారు కదా, మేమైతే అక్కడ మండల సమాఖ్య 1 నెల ఫుడ్ వండి పెట్టాము సార్ వాళ్ళకి. అస్సలకి వాళ్ళకంటే వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి మేము ఇచ్చాము. అలాగనే మేము ఆ బాధ చూసినాం సార్. ఆ బాధ చూసే మేము ఇక్కడికి వచ్చి మేము స్వయంగా పంచి పెడుతున్నాం. అలాగనే సార్ చంద్రబాబు నాయుడు అస్సలకి నీళ్ళలో దిగి ఆయన అందరినీ చిరునవ్వుతోనిగా ప్రమర్శిస్తుంటే మాకు చాలా సంతోషంగా కనపడుతుంది సార్. ఆయననే అంత చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయలేము మనమని కర్నూలు జిల్లా నుండి మేము ఇప్పుడు వరకు 2 సార్లు అయింది సార్. 20,000 రొట్టెలు, ఒకసారి యాపిల్స్, బిస్కెట్స్, బత్తాయి, 20,000 రొట్టెలు, వెల్లుల్లి కారం ఒకసారి పంచిపెట్టి వెళ్ళాం సార్. మళ్ళీ ఇప్పుడు అదే రొట్టెలు, వెల్లుల్లి పొడి, బత్తాయి, బిస్కెట్స్, అట్టిపండ్లు, కోడిగుడ్లు, 17,000 కోడిగుడ్లు సార్ ఉడకబెట్టి తెచ్చాము. అన్నీ తెచ్చి వాళ్ళకు స్వయంగా అందజేస్తున్నాం సార్. ఇది మహిళా సంఘాలు చెప్తూ ఉంది. వీళ్ళంతా కలిసి గతంలో ఏదైతే 13 జిల్లాలు కలిసి కర్నూలులో వరద వచ్చినప్పుడు సాయం చేశారో అది మాకు ఇంకా కళ్ళల్లోనే ఉంది.
ఈ దృష్టిలో పెట్టుకొని అసలు వరదలో చిక్కుకున్న వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి అని మాకు తెలుసు కాబట్టి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి నేరుగా బాధితులకి సాయం అందిస్తున్నామని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం సీఎం నిర్విరామంగా ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా కలెక్టరేట్లో ఉండి వీటన్నిటినీ పర్యవేక్షిస్తూ ప్రతిరోజు వరద ముంపు ప్రాంతాలన్నిటినీ తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు భరోసానిస్తూ ఉన్నారు. అదే స్ఫూర్తితోటి మేము కూడా అన్నీ తిరుగుతున్నామని, ఖచ్చితంగా ఆ బాధితులందరికీ ఇస్తామని ఇప్పటికే సుమారు 20,000 మంది వరకు 2 సార్లుగా వచ్చి వాళ్ళకి అందించామని చెప్తూ ఉన్నారు. ఇలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పలు సంస్థలు కూడా ముందుకు వచ్చి అందరికీ భరోసాని మేమున్నామనే ధైర్యాన్ని ఇస్తూ ఇంకొక వైపు వాళ్ళకి సాయం చేయాలని కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, జక్కంపూడి నుంచి.